Today is 28 June 2026. Is Kamlakar Bilipalli Venkata. హైకోర్టు వాళ్ళని రీసెంట్గా న్యాయ సదన్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యానండి. వాళ్ళు నోటిఫైడ్ న్యాచురల్ క్యాలమిటీస్ అండ్ ఆల్సో దట్ ఎర్త్క్వేక్స్ అండ్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఏదైతే కోర్టు సెక్షన్ 12 ఆఫ్ నల్సా యాక్ట్ ద్వారా న్యాయ సదన్ అంటే ఏపీ ఎల్ఎస్ఏ వాళ్ళు ఆ అమ్మాయిలకి అండ్ దట్ ఉమెన్ డ్రగ్ ట్రాఫికింగ్లో ఇరుక్కున్న వాళ్ళకి, రకరకాల ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఆల్సో దట్ ఏదైతే కోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ అని వాళ్ళు తీసుకున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అని, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ అని ఫైల్ చేయడం కాదు. కోర్టు రిట్ పిటిషన్ పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ సుమోటో ఆర్టికల్ 226 అనేది ఎక్సెసివ్ పవర్స్ అనేది హైకోర్ట్స్కి ఇస్తుంది. కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అనేది అయినప్పుడు, రాజ్యాంగ హక్కులు ఇచ్చారు అన్నప్పుడు విక్టిమ్స్ తాలూకా రాజ్యాంగ హక్కులైన స్వచ్ఛమైన తాగునీరు, వాటర్ ప్లాంట్, విక్టిమ్స్ ఆరోగ్యం రికవరీ దాకా మెరుగైన వైద్య సేవలు అండ్ ఏదైతే ఎన్విరాన్మెంట్ కంటామినేట్ అయినదో దాని రిజిస్ట్రేషన్ కాస్టు, ఎవరైతే పొల్యూషన్ కారణం చేత విక్టిమ్స్ రకరకాల కేటగిరీస్లో వాళ్ళ హెల్త్ డ్యామేజ్ చేస్తున్నాడో ఫస్ట్ వాళ్ళ లైబిలిటీస్ కింద మార్టాలిటీ డ్యామేజెస్, నెక్స్ట్ వాళ్ళ విక్టిమ్స్ రకరకాల కేటగిరీలో వాళ్ళని డేటా అనాలిసిస్ చేసి పార్షియల్ డిజేబిలిటీసు, పర్మనెంట్ డిజేబిలిటీసు, రిప్రొడక్టివ్ హెల్త్ అసెస్మెంటు, మెంటల్ హెల్త్ అసెస్మెంటు, షెడ్యూల్ మానిటరింగ్ ఎంఎస్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ 1989లో వచ్చిన ఎంఎస్ఐహెచ్ రూల్స్ వర్తింపజేస్తే ఏదైతే ఆ ఏరియాలో ఎఫెక్టెడ్ పాపులేషన్ మీద ప్రభావం ఉంటుంది అని నీరీ వాళ్ళు అండ్ సిబిఆర్ అండ్ ఐసిఎంఆర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ ద సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ ఆఫ్టర్ ఎక్స్పర్ట్ సలహాలు సూచనలు చేసినాక ఇచ్చి మానిటరింగ్ షెడ్యూల్లో చనిపోయిన వాళ్ళు ఈ రకరకాల కేటగిరీల మీద రూల్ ఆఫ్ లాని వర్తింపజేసి వాళ్ళు తీసుకున్న పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికని వాళ్ళు తీసుకున్న సుమోటో కేసుకి వాలంటరీగా వాళ్ళు వచ్చి విక్టిమ్స్ని కాంటాక్ట్ అయ్యి రెడ్రెసల్ ఇచ్చినా కూడా, లెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని చదివి ఏదైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఈ రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించడం అనేది ఒక ప్రైవేట్ కంపెనీ చేసింది, గవర్నమెంట్ కాదు. ఏదైతే నోటిఫైడ్ న్యాచురల్ క్యాలమిటీస్కి అండ్ దట్ డిస్ట్రెస్లో ఉన్న పబ్లిక్కి వాళ్ళ తాలూకా ఆరోగ్యం సేవల నిమిత్తం, వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరుచుకునే నిమిత్తం అసిస్టెన్స్ ఇస్తూ ఉంటుంది సిఎంఆర్ఎఫ్. ఏదైతే వాళ్ళ కేటగిరీ ఆఫ్ ఆరోగ్యం డ్యామేజ్ బట్టి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ డిస్ట్రెస్లో ఉన్న పీపుల్కి ఇస్తుంది. అదర్ దెన్ దట్ న్యాచురల్ నోటిఫైడ్ న్యాచురల్ క్యాలమిటీస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వాడతారు. ఈ పిఎంఆర్ఎఫ్, సిఎంఆర్ఎఫ్ ఇండియాలో ఏ యాక్సిడెంట్స్కి కంపల్సేట్ చేయడానికి వాడరు. ఏదైతే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఉంటాయో వాళ్ళకి సిఎంఆర్ఎఫ్, పిఎంఆర్ఎఫ్ వచ్చిన నెలల్లో వీళ్ళ కోర్టు తీసుకున్నట్టయితే డైరెక్ట్ పేమెంట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ వచ్చేలా చూడడం, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద పొల్యూటెడ్ పర్సన్స్ల్ కోర్టు చేయాల్సి ఉంటుంది. ఏదైతే మనం తీసుకున్న రిట్ పిటిషన్లో ఈ ఎన్విరాన్మెంట్ రిజిస్ట్రేషను, మెరుగైన వైద్య సేవలు అందించడం, విక్టిమ్స్ హెల్త్ రికార్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం, డైరెక్ట్ పేమెంట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ మ్యాండేట్గా రావాల్సిన కంపల్సేషన్స్, విక్టిమ్స్ తాలూకా డేటా సబ్మిట్ చేయడం గవర్నమెంట్ తాలూకా బాధ్యత. ఇది వాళ్ళు చేయలేనప్పుడు నేను చేద్దామని అప్లై చేస్తే ఒక రిటైర్డ్ జడ్జు న్యాయ సేవ మీద అండ్ దట్ వాళ్ళ చట్టాల మీద కనీస అవగాహన లేకుండా సెక్షన్ 12 ఆఫ్ నల్సా యాక్ట్ బేస్ చేసుకుని నాకు విశాఖపట్నం డిఎల్ఎస్ఏ వాళ్ళు
సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ కూడా నాకు నా మెడికల్ రిపోర్ట్స్ అండ్ విక్టిమ్ అని అప్లై చేసినప్పుడు ఈ సెక్షన్ వర్తింపు చేసి నాకు న్యాయ సేవ అనేది ఇవ్వడం అనేది జరిగినప్పుడు ఇదే హైకోర్టు వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికని వాడు తీసుకున్నాడు. నేను ఒక విక్టిమ్గా సెక్షన్ 12 ఆఫ్ నల్ సర్వే నేను అప్లై చేశాను. విక్టిమ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫైల్ చేయకూడదని వీడు డిసైడ్ అయిపోయి దాన్ని రిజెక్ట్ చేయడం జరిగితే దాన్ని మళ్ళీ దాని మీద నోటీస్ పంపించడం అనేది జరిగినప్పుడు కూడా రిప్లై ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ టైమ్ ఆర్డర్స్ లేక డినైల్ ఆఫ్ జస్టిస్ జరిగిందని తెలిసినా కూడా పదే పదే తెలియపరుస్తున్నా కూడా చేసిన తప్పునే పదే పదే సమర్థించుకొని ఇలాంటి కేసెస్ ఇంకెన్ని ఇండియాలోనే కూడా మనకు తెలియదు. ఈ జడ్జెస్ అండ్ దట్ జ్యుడిషియల్ అండ్ ఆల్ అదర్స్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ జ్యుడిషియరీ మీద రెగ్యులర్గా వాళ్ళని రిఫైన్ చేయడం అండ్ ఆల్సో దట్ ఆ మధ్యకాలంలో ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుని జడ్జిల కింద చలామణి అవుతున్న వాళ్ళ గురించి కొన్ని ప్రాంతాలు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో చర్చలు జరుగున్నాయి. వీళ్ళందరి మీద రివ్యూ చేసి పీరియాడికల్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని రిఫైన్ చేసి చట్టాల మీద మర్చిపోయి ఉండొచ్చు కూడా. వాళ్ళకి అవగాహన ఉందా లేదా బిఫోర్ గివింగ్ జడ్జిమెంట్స్ వాళ్ళు ప్రాపర్ రివ్యూ చేస్తున్నారు కేసుని, రివ్యూ చేసినాక జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. దాని గురించి గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చర్య తీసుకుని వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి అందులో వాళ్ళు పాస్ పర్సంటేజ్ ఎంత మార్క్స్ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారని బట్టి వాడి పోస్ట్ కొనసాగించాలి వద్దని డెసిషన్ తీసుకోవాలి తప్పితే చట్టాల మీద అండ్ దట్ ఉల్లంఘించిన కంపెనీస్ మీద వాళ్ళ మీద లయబిలిటీస్ క్లియర్ చేయకుండానే వాళ్ళు విక్టిమ్స్ని విపరీతంగా ఇన్ టైమ్ జడ్జ్మెంట్స్ లెక్క టార్చర్ చేస్తున్నారు. రీసెంట్గా మా అసోసియేషన్ వాళ్ళు కూడా ఎంతో సఫర్ అయి ఉన్నారు. సఫర్ అయ్యి వాళ్ళు కొరియా వెళ్ళడానికి కారణం కూడా అదే. బిఫోర్ అప్రోచింగ్ కొరియా వాళ్ళు డిఫరెంట్ మీన్స్లో హైకోర్టు కమ్యూనికేట్ చేస్తున్నారు, వీళ్ళు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కూడా న్యాయం జరగలేదు. ఈ మీన్స్ అక్యూజ్డ్ సెట్ ఫ్రీ బై ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వితౌట్ సెటిలింగ్ బేసిక్ లయబిలిటీస్ అండ్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ or never treated any of us or they never compensated for any individual loss of life or injuries as per the record of court and that of the government. మీరు మా అందరికీ కూడా రిలీఫ్ ఫండ్ నుంచి థౌజండ్స్ మీద 25,000 మీద అసిస్టెన్స్ హెల్త్ డ్యామేజ్ బట్టి వాళ్ళు కేటాయించారు. వేరే ఈ అందరూ కూడా మళ్ళీ ఇంజురీస్ కిందకి వస్తారు. డిఫరెంట్ మెడికల్ కేటగిరీలో ఉన్నప్పుడు కూడా ఎనీ సార్ట్ ఆఫ్ సిక్నెస్ పబ్లిక్ ఇన్సూరెన్స్ లయబిలిటీస్ ఇంజూరీ కిందకి వస్తారు. అందరికీ సమానమైన పేమెంట్స్ ఏదైతే వాల్యుయేషన్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా వాల్యుయేట్ చేస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ రావాల్సి ఉంటాయి. 2020లో యాక్సిడెంట్ అయినా కూడా ఈరోజు దాకా కూడా విక్టిమ్స్కి న్యాయం జరగలేదని రోడ్ల మీద పడి తిరగడానికి కారణం అదే. ఇది మీకు తెలియపరచడానికి ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం పోస్ట్ చేస్తున్నాను. దీని మీద ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా నా ఈమెయిల్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ జ్యుడిషియరీలో ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళు ఉన్నారు అన్నది కూడా మీకు లింక్ పోస్ట్ చేస్తాను. జై హింద్.